హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే అసలు మనం ఒక ఫామ్ పెట్టాలన్నా, షాప్ పెట్టాలన్నా మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏది పెడితే మంచిది అనేది క్లారిటీగా చెప్తాను అనమాట. షాప్ పెట్టాలన్నా, ఫామ్ పెట్టాలన్నా మీకు ముందు అవగాహన ఉండాలి. ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండాలన్నమాట. ఒక హాబీయిస్ట్గా అవ్వచ్చు, లేదా మీరు ఫిషెస్ని సేల్ చేసినా సరే కనీసం ఒక 2 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటే ఒక ఫామ్ పెట్టాలన్నా, ఒక షాప్ పెట్టాలన్నా ఒక ఐడెంటిఫికేషన్ అయితే ఉంటుంది. అంటే పెట్టాలని ఇది ఉంటుంది. అంటే మనం ఏదైనా మనం పెట్టేసామనుకోండి, రేపొద్దున చనిపోయినా, లాస్ వచ్చినా భరించేలాగా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి, షాప్ పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది, ఖర్చుతో కూడుకున్న పని. ఎలా అంటే ఒక షాప్ పెట్టాలంటే ఒక షాప్ తీసుకోవాలి, దానికి అడ్వాన్స్ పే చేయాలి, అండ్ రెంట్స్ ఉంటాయి, దాని ఎక్విప్మెంట్ చేయించాలి, అంటే ఇంటీరియర్ చేయించాలి, అండ్ అదేవిధంగా ఎక్వేరియంస్ అన్నీ పెట్టేసిన తర్వాత ఫిషెస్ స్టాక్ తీసుకురావాలి. చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట. మనకి సేల్ అయినా అవ్వకపోయినా మనమైతే ఎవ్రీ మంత్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అదే మీ ఓన్ ప్లేస్లో ఒక ఫామ్ పెట్టుకున్నారనుకోండి, మీరు అమ్మకపోయినా, మార్కెటింగ్ అయినా అవ్వకపోయినా మీరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది ఫామ్ పెట్టాలంటే ముందు కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా అవసరం అనమాట. బేసిక్ బడ్జెట్లో చెప్తాను నేను. బడ్జెట్లో అయితే మీకు ఒక ఫామ్ పెట్టాలంటే ఒక 10,000 రూపీస్ అయితే కావాలన్నమాట. ఈ 10,000 రూపీస్ ఎలా అంటే, మీరు ఒక 5 వెరైటీస్ ఆఫ్ గప్పి పెయిర్స్ అయితే తీసుకురావాలి. 5 వెరైటీస్ అంటే ఆల్బినో ఫుల్ రెడ్ అవ్వచ్చు, జెడ్ బ్లాక్ అవ్వచ్చు, ఇలా 5 వెరైటీస్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్క వెరైటీలో 5 పెయిర్లు ఉన్నట్లయితే చూసుకోండి. ఇప్పుడున్న బేసిక్ మార్కెట్ ప్రైస్ అయితే పెయిర్ 200 రూపీస్ అయితే ఉందన్నమాట. బేసిక్ మార్కెట్ ప్రైస్. ఫర్ సపోజ్ ఒకరు 150కి అమ్మచ్చు, ఒకరు 250కి అమ్మచ్చు, ఒకరు 300కి అమ్మచ్చు, 350కి అమ్మచ్చు, 80కి అమ్మచ్చు, 50కి అమ్మచ్చు. డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టి నేను యావరేజ్ ప్రైస్ వచ్చి 200 రూపీస్ తీసుకున్నాను అనమాట. ఈ 200 రూపీస్ అని అంటే మనకి 5 వెరైటీస్, 5 25 పెయిర్లు కావాలి. 25 పెయిర్లకు గాను మనకి 200 రూపాయలు లెక్కేసుకుంటే దగ్గర మనకి 5,000 రూపీస్ అయితే అవుతుంది అనమాట. 25 పెయిర్స్ కదా, మనకి 5,000 రూపీస్ అయితే అవుతుంది. సో ఈ 5,000 రూపీస్ కాకుండా మనకి ఫుడ్కి మనకైతే కావాలన్నమాట. మన దగ్గర ఉండాల్సిన కల్చర్స్ మొయినా, గ్లిండర్వాము, వెనిగరీలు కూడా ఉంచుకోండి. బేబీస్కి పనికొస్తుంది. ఒకవేళ బీటా బ్రీడింగ్ చేయాలనుకుంటే బీటాస్ కూడా తెప్పిద్దామనే ఒక ఐడియా ఉంటే, సో లేదు అంటే వెనిగరీలు, మొయినాను, దాఫియా అండ్ గ్లిండర్వాము, ఈ 3 కల్చర్స్ అయితే పెట్టుకోండి. అండ్ డ్రై ఫుడ్స్లో కూడా ఒక 1,000 రూపీస్ వరకు ఫుడ్ మీద ఇన్వెస్ట్ చేయండి. సో మొత్తం మనకి 6,000 రూపీస్, 7,000 రూపీస్ వరకు ఫుడ్స్కి, ఫిషెస్కి అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ఫ్రీజర్స్, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఫామ్ పెట్టాలంటే ఫ్రీజర్స్ అనేది చాలా అవసరం. 5 వెరైటీస్కి 5 ఫ్రీజర్స్ అయితే కంపల్సరీ అవసరం అనమాట. అదేవిధంగా మనకి టబ్స్ కూడా అవసరం. టబ్స్ ఎందుకు బ్రోన్ అంటే, బేబీస్ని సపరేట్ చేసుకోవడానికి ఒక 10 to 15 days ఉంచేసి ఆ బేబీస్ని మళ్ళీ ఫ్రీజర్లో మిక్స్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. 5 ఫ్రీజర్స్ కానీ ఒక ఫ్రీజర్ 500 రూపీస్ వేసుకున్న 2,500 రూపీస్ అయితే అవుతుంది అనమాట. దగ్గర మనకి 2,500 అంటే మనకి 9,500 రూపాయలు అవుతుంది. ఇంకొక 500తో 5 బ్లాక్ టబ్స్ కానీ లేదా కలర్డ్ టబ్స్ కానీ తీసుకోండి. బేబీస్ని సపరేట్ చేసుకోవడానికి కానీ, బేబీస్ని మళ్ళీ ఒక 20 days 30 days ఆ టబ్లో ఉంచి ఒక సైజ్ వచ్చిన తర్వాత మిక్సింగ్ చేయడానికి కానీ పనికొస్తుంది అనమాట. అండ్ మీరు 5 వెరైటీస్ తీసుకొచ్చిన తర్వాత ఆ 5 వెరైటీస్ని దానికి సపరేషన్గా పెట్టుకోవాలి. ఇంకా ఖర్చు పెట్టాల్సి వస్తే మీ ప్లాన్స్కి కూడా ఒక 1,000 రూపీస్ వరకు అయితే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దగ్గర 11,000 బడ్జెట్ వరకు అవ్వచ్చు. రఫ్గా అయితే 10,000 రూపాయలు అయితే మీ దగ్గర ఒక ఫామ్, బేసిక్ నార్మల్ ఫామ్ పెట్టడానికి అయితే అవసరము. అదనమాట. అది అర్థం చేసుకుంటాను. ఇంత బడ్జెట్ అయితే కంపల్సరీ మీ దగ్గర ఉండాల్సిందే. లేదు బ్రో కొంచెం చేసుకుందాం అని అంటే మీరు ఏం చేస్తారంటే, చాలామంది తెస్తారు, పేరెంట్స్ని అమ్మేస్తారనమాట. అలా చేస్తే మీకు రూపాయి కూడా మిగలదు. వచ్చే బేబీస్ అవుట్పుట్ని కాపాడుకొని ఆ బేబీస్ని పెంచి మనమైతే సేల్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇందులో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చేస్తుందని అనేసి అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను. మీ మార్కెటింగ్ లెవెల్స్ బట్టి ఉంటుంది. అండ్ ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది మన దగ్గరే పుట్టే కదా, మనమే పెంచుతున్నాం కదా, చాలా తక్కువకి ఇచ్చేద్దాము, 100 రూపాయలకి ఇచ్చేద్దాం, 50 రూపాయలకి ఇచ్చేద్దాం అనుకుంటే మీ పెట్టిన అమౌంట్ రాదు. మార్కెట్ని మీరే డౌన్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే మార్కెట్లో ఒక పర్టిక్యులర్ ఒక ప్రైజ్ ఉంటుంది కదా, ఆ ప్రైజ్ని మీరే డౌన్ చేసిన వాళ్ళు అవుతారనమాట. రేపొద్దున మిగిలిన వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. మార్కెట్ని ఎప్పుడు డౌన్ చేద్దామని చూడొద్దు. మార్కెట్ని ఎప్పుడు అప్ చేస్తేనే రేపొద్దున మీరు ఎదగలరు, మీతో పాటు మార్కెట్ కూడా ఎదుగుతుంది అనమాట. లేదు మీరు 100 రూపాయలకి 50 రూపాయలకి అమ్ముకుంటూ వచ్చారనుకోండి, మీరు
మేమే కదా పెంచాము, బేబీస్ మాకే కదా వచ్చాయి, మేము తక్కువకి ఇచ్చుకుంటే మాకేంటని మీరు అడగొచ్చు. కాకపోతే మార్కెట్ దెబ్బతింటుంది. మార్కెట్లో ఒక ప్రైస్ అనేది రన్ అవుతుంటే ఆ ప్రైస్కి మనం అమ్మడం వల్ల మిగిలిన వాళ్ళని ఇబ్బంది పెట్టనట్టు అవుతుంది అనమాట. మీరు మీ ప్రైస్కి మీరు అమ్ముకుంటే అది కరెక్ట్ కాదు. మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో చూసుకొని ఆ ప్రైస్కి తగ్గట్టు మీరు అమ్మితే మీకు రూపాయి మిగులుతుంది కదా. అండ్ మీకు రూపాయి మిగలాలి అండ్ ఫుడ్స్ని మీరు మెయింటెనెన్స్కి 3 నెలలు కష్టపడి పెంచిన దానికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే రావాలి కదా. సో అదే ఆలోచించుకొని ఫామ్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. ఫామ్ మీద నేను కంప్లీట్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇది ఫామ్ వీడియో నెంబర్ 1 అనమాట. సో ఇలా ఫామ్స్ మీద వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి వీడియోస్ తెస్తాను. ఈ వీడియో అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. వీటి మీద గప్పీ ఫామ్ అవ్వచ్చు, బీటా ఫామ్ అవ్వచ్చు, వీటి మీద వీడియోస్ చేయాలో లేదో అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.